ఎవరిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. ఇది చాలా డిఫరెంట్గా చేస్తారు, చాలా హెల్తీ కూడా. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశికి నుంచే పండుగలు తెలుగు వారికి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి తొలి ఏకాదశికి స్పెషల్ కజ్జికాయలు. ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని పైన పట్టు ఊడేదాకా కూడా వేయించుకొని వీటిని చల్లార్చుకొని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ పెట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఏ కప్తో అయితే మనము పల్లీలు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 ఇలాచీలు వేసుకొని పొడి కొట్టి అది కూడా పల్లీ మిశ్రమంలో వేసుకొని 2 కప్పుల బాలామృతం పిండి. ఇది చాలా హెల్దీ కదా, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. ఇది అంగన్వాడీ కేంద్రాల్లో దొరుకుతుంది. 2 కప్పుల బాలామృతం పిండిని లైట్గా వేయించి అలాగే 1.5 కప్పుల షుగర్ కూడా వేసేసుకొని ఈ పిండినంతా కూడా అన్నీ కలిసేలాగా కొబ్బరి, అలాగే పల్లీల పొడి, ఇలాచీలు అన్నీ కలిసేలాగా ఈ పిండికి ఇలా కలుపుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇది స్టఫింగ్ కోసం. ఇప్పుడు ఒక అరలపాటి ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుందాము. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొంచెం చిటికెడు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇదంతా పిండికి పట్టేలాగా బాగా రబ్ చేస్తూ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చపాతీ పిండిలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మన ఛానల్లో ఇదివరకు పుట్నాల పప్పుతో కజ్జికాయల రెసిపీ ఉంది. ఇది పల్లీలతో చేస్తున్నాను, చాలా డిఫరెంట్. తప్పకుండా చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. పిండిని బాగా ఇలా కలుపుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకొని పైనుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని మూత పెట్టి ఒక అరగంటన్నా పక్కన పెట్టేసుకుందాం. ఈ పిండి అప్పటికి బాగా సాఫ్ట్గా నాని ఉంటుంది చపాతీలు చేసుకోవటానికి. చూసారు కదా, ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇదంతా కూడా బాగా మసాజ్ చేసినట్లు బాగా మసాజ్ చేసేసి పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిలో నుంచి చిన్న పిండి ముద్దలు తీసుకొని చపాతీ చేసుకొని చూడండి, పిండి అనేది బాగా ఇలా నానిపోవాలి. ఇలా నానిన పిండిలో నుంచి చిన్న పిండి ముద్దలు తీసుకుంటూ చపాతీలాగా దీన్ని రోల్ చేసుకుందాము. చూసారా, పిండిని ఇలా ఉండలు చేసుకొని రోల్ చేసుకున్న తర్వాత చపాతీలు చేసే పీట ఉంటుంది కదా, దానికి ఇలా పైన పొడి పిండి అనేది వేసుకొని అతుక్కోకుండా ఉండటం కోసం చపాతీ దీని మీద పెట్టేసుకొని లోపల ఇలా స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని చుట్టూ వాటర్తో తడిచేసుకోవాలి. ఫస్ట్ ఒక్కటే బాగా వచ్చిందండి, నేను మొత్తం చూపించలేదు, తర్వాత ఏమీ రాలేదు, ఇడివడిపోయినట్లు వచ్చినాయి. అందుకని చుట్టూ వాటర్తో తడిచేసుకొని ఇలా క్లోజ్ చేసేసారనుకోండి పిండి బయటికి రాకుండా చక్కగా వస్తుంది. ఇలానే మొత్తం చపాతీలను చేసేసుకొని స్టఫింగ్ లోపల పెట్టేసుకొని ఇలా చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. చూడండి, కజ్జికాయలు అనేవి మనకి చక్కగా వచ్చినాయి కదా. ఇలా వచ్చిన కజ్జికాయలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. కొంచెం ఆయిల్ కింద నుంచి ఇలా వీటి మీద కూడా వేస్తూ ఉంటే బాగా త్వరగా పొంగుతాయి అన్నమాట మనకి. చూడండి, ఇది ఏంగానే కదపకుండా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కొంచెం కలర్ మారినాక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వీటిని తీసి ఆయిల్ అంతా పడిసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలానే మొత్తం కజ్జికాయలతో కూడా మనం ఇలానే చేసుకోవాలి. అన్నట్లు కజ్జికాయలు వేసేటప్పుడు జాగ్రత్త అండి, కొంచెం చిల్లు పడినా కూడా ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో అలాగ చిల్లు పడకుండా జాగ్రత్తగా ఈ కజ్జికాయలు మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం పిండితో కూడా ఇలానే కజ్జికాయలను చేసుకుని నేను చూపిస్తున్నాను చూడండి. ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం పిండితో కజ్జికాయలు రెడీ అయిపోయినాయి.